రాముణ్ణి అడ్డం పెట్టుకుని బీజేపీ మత రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తే కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్ల ఆశ కల్పించి ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టే కుట్ర చేస్తోందని బీజేపీ ఫైర్ అవుతోంది. దేవుడిని ఎగతాళి చేస్తే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామంటున్నారు కమలనాథులు. తెలంగాణలో మళ్లీ దేవుళ్ల చుట్టూ రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల్లో దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లడుగుతోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడి పేరిట ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. హిందూ ముస్లిం అని మాట్లాడకుండా బండి సంజయ్ మళ్లీ ఎంపీగా గెలవగలరా అని సవాల్ చేశారు టీపీసీసీ చీఫ్. దేవుడు పేరు చెప్పందే మీరు మళ్ళీ గెలుస్తారా? ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇస్తున్నారని అబద్ధ ప్రచారం, విషపూరిత ప్రచారం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. 42% రిజర్వేషన్లో ముస్లింకు పోయేది కేవలం 5.8%. పాత 4%తో పాటు 1.8% మాత్రమే ఈ 42% రిజర్వేషన్లో పోతుంది. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు హిందూ దేవుళ్లను ద్వేషించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ నేతలు శ్రీరాముణ్ణి అవమానించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేవుడి ఉనికినే తిరస్కరించే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ కులం పేరుతో కుంపటి రాజేసే పార్టీ అని విమర్శించిన బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తోందని ఆరోపించారు. ఇంతకుముందు చెప్పాను మా పార్టీ 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మన 10% ముస్లింలకు ఇస్తున్నారు అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా జరిగిన మిత్రులు. బీసీలకు మేలు చేసే ఏకైక పార్టీ బీజేపీనే అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసిన పార్టీలు షెడ్యూల్ విడుదల కాకముందే విమర్శలతో కాకరేపుతున్నాయి. షెడ్యూల్ రిలీజ్ అయ్యాక సవాళ్లు నెక్స్ట్ లెవెల్ కి చేరే అవకాశం లేకపోలేదు.